ఇంకో కథ దేవసేనాపతే దేవ విచిత్రేయం సుతా కథ పునరన్యచ్చ మాహాత్మ్యం వద భాగవతస్య మేన్. ఓ కథ బాగా చెప్పావు, బాగానే ఉంది, దేవసేనాపతివి నువ్వు, నీకు ఇంకా కథలు చాలా తెలుసు కనుక మరో కథ చెప్పు నాకు అన్నాడు. ఆ కథలో గురు శుశ్రూషయ వేద అధీత విధివన్మయ బ్రహ్మచారి వ్రతం తీర్థ వివాహో విధివత్కృత అని ఆ కథ అంతా ప్రారంభం చేస్తూ చాలా పెద్ద విస్తృతమైనటువంటి కథ ఇది. ఋతవాక్ అనే పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు, మహాముని. ఆయన ఋతవాకితి విఖ్యాత మునిరాసీన్ మహామతి తస్య పుత్రోభవత్కాలే గండాంతే పౌష్ణభాంతిమే. వాడికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టినప్పుడు గండకాలంలో పుట్టాడు, అంటే దుష్టకాలంలో పుట్టిన వేళ మంచిది కాదు. ఆ ఋతవాక్ అనేటువంటి ఒక మహానుభావుడు మునీశ్వరుడు, ఆయనకి ఒక కొడుకు పుట్టాడు. ఆ పుట్టిన మాత్రం అది శాంతి నక్షత్రం ఏదో మనం అంటూ ఉంటాం కదా, గంట నక్షత్రాల్లో పుట్టాడు. ఆ టైం బాగలేదు అనుకున్నాడు. ఆ పుట్టేటప్పుడు యత ఆరభ్య జాతోసౌ పుత్ర తస్య మహాత్మన తతయేవాస ముని శోక రోగాకులో భవత్. కొడుకు పుట్టిన సౌభాగ్యం ఏమిటి అంటే వాడికి రోగాలు శోకాలు మిగిలాయి. కుటుంబం అంతా అనేక ఈతి బాధలు పడుతున్నారు. ఈ పుట్టిన వేళ విశేషం మంచిది కాదురా బాబు అనుకున్నారు వాళ్ళు. అంటే దీనికి ఏం చెయ్యాలి అని అంటే వాడికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగాయి. అక్కడ మహర్షి అంటారు, పితృర్దుఃఖాయ జన్మ కుపుత్రస్థిత పాపిన సుహృదాం నోపకారాయ నాపకారాయ వైరినాం. అంటే పుత్రులు లేరు అంటే ఓ ఏడు పేరు చూసుకుంటారు, గొడవలేదు. కానీ ఇలాంటి దుర్మార్గుడైన పుత్రుడు పుడితే ఇది లేకపోవడం కంటే కూడా ఎక్కువ బాధిది. వీడి వల్ల లోకానికి ఉపకారం లేదు, మిత్రులకి ఉపకారము లేదు, శత్రువులకి అపకారము లేదు, తల్లిదండ్రులకి సౌఖ్యము ఆనందము లేదు. ఇలాంటి పుత్రుడు ఎందుకల్లా, దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కుపుత్రేణ కులం నష్టం కుపుత్రేణ హతం యశః. మన కీర్తి పోతుంది, కులం అంతా పాడైపోతుంది. ఇలాంటి ఈ కుపుత్రుడు పుట్టి నాకేం ప్రయోజనము అని ఆయన మనస్సులో బాధపడి నేను భగవంతుడిని శరణు వేడుతాను అని ఋతవాక్కు భగవంతుడిని ధ్యానం చేశాడు. చేసిన తర్వాత ఏ దోషం వల్ల నా కొడుకు ఈ తప్పుడు సమయంలో పుట్టాడు, దీనికి పరిష్కారం ఏదైనా ఉందా అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పిన తర్వాత అదేం కాదయ్యా, మునే నైవ అపరాధస్తే నా మాతు నా కులస్య రేవత్యంతం గండాంతం పుత్ర దౌశ్యీలిక కారణం. అంటే మరి రేవతి నక్షత్రం అంటే ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ అనుకోండి, పురాణాల్లో ఉండే కథలు ఆ ప్రకటనాన్ని ఆ సందర్భాన్ని బట్టి ఉంటాయి. వాడు రేవతి నక్షత్రంలో పుట్టాడు, ఆ రేవతి నక్షత్రంలో పుట్టడం వల్ల వచ్చేటువంటి ఈ దోషాలు ఇవన్నీ. అంటే రేవతిలో పుట్టిన వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళేనా అండి అంటే కథ పూర్తిగా వింటే మీకు మనసు వస్తుంది. ఆ కథలో మొట్టమొదటి ఆరంభం అది. దుష్టే కాలే యతో జన్మ పుత్రశ్చతోమునే అని చెప్పి నీ దుఃఖాలకు కారణం వాడు ఆ నక్షత్రంలో పుట్టడం. అదేంటండి ఆ నక్షత్రంలో పుడితే ఎందుకు ఇన్ని తప్పులు వస్తాయి అని అంటే రేవతి నక్షత్రానికి ఓ శాపం ఉందయ్యా. ఏమిటా శాపం అని అంటే దాన్ని రేవతి అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వివాహము ఆ కథ అంతా చెప్పి ఆ కథలో ఆ తండ్రితో నాకు రేవతి నక్షత్రంలోనే వివాహం చెయ్యి అని అడిగింది ఆ తల్లి. చెబితే ఆ మహర్షి అన్నట్ట రేవతి నక్షత్రం భూలోకంలో లేదు, నక్షత్ర మండలంలోంచి జారిపోయింది కిందకి, శాపం వచ్చింది. శాపం వచ్చినప్పుడు నక్షత్ర మండలంలోంచి రేవతి నక్షత్రం కిందకి వచ్చేస్తే మళ్ళీ ఆ నక్షత్రంలో నీకు వివాహం ఎలా చేస్తాను అని ఈయన గట్టిగా వద్దన్నాడు. అని అంటే అదేంటి, ఆయన శాపం ఇచ్చినటువంటి మహర్షి మాత్రమే తపస్యాల, నువ్వు తపస్యాలివి కాదా, నువ్వు మళ్ళీ ఆ రేవతి నక్షత్రానికి ఆ శాపాన్ని పరిహరించి నువ్వు దాన్ని మళ్ళీ రేవతి నక్షత్రాన్ని నక్షత్ర మండలంలో స్థాపన చేసి ఆ నక్షత్రంలో నాకు వివాహం జరిగేట్లాగా నువ్వు చెయ్యి అని అడిగిందట. దుర్గమో భవిత భర్త మునేశ్యా ప్రతిభీపతి ఇది శ్రుత్వా వచో వన్నే ప్రసన్నోహోన్ మునిస్తదా అని ఆ కథ అంతా చెప్పారనుకోండి. దానిలో మళ్ళీ ఈయన బాగా తపస్సు చేసి దేవతీ నక్షత్రాన్ని మనకి ఆ నక్షత్ర మండలంలో స్థాపన చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు బాగా. రేవత్యక్షం వినా కాలో మమ ఉత్సాహోచితో నహి అత సంప్రార్థయామి ఏతద్ వివాహం పౌష్ణభేకుడు అని ఉషదేవతాకమైన రేవతి నక్షత్రంలో నాకు వివాహం చేయండి అని అమ్మాయి అడిగింది. అది లేదయ్యా అంటే వాడు ఒక్కడేనా, శాపం ఇచ్చిన వాడు ఒక్కడేనా, నువ్వు కాదా అని అడిగితే ఈయన మళ్ళీ చేసి ఏవముక్త్వా మునిస్తూర్ణం పౌష్ణభం స్వతపోబలాత్ యథాపూర్వం తథా చక్రే సోమమార్గే ఘటోద్భవాట్. తన తపశ్శక్తిని అంతటినీ ధారపోసి ఆ రేవతి నక్షత్రాన్ని మళ్ళీ యథాస్థానంలో ప్రవేశపెట్టాడు. అది అయిన తర్వాత మళ్ళీ నాకు మన్వంతరాధిపతిగా ఉండాలి, నేను ఆ వివాహం రేవతి నక్షత్రంలో చెయ్యాలి అని అడిగితే అప్పుడు ఆయన కూడా చెప్పాడు, యద్యేష కామనాతే అస్తి దేవ్యా ఆరాధనం కురు భవిష్యత్యేవతే పుత్ర
మనుర్ మన్వంతరాధిప. ఆ దేవతీ నక్షత్రంలో ఆ అమ్మాయి కోరిక ప్రకారం వివాహం చేసుకుంటే వారికి కలిగిన సంతానం మన్వంతరానికి ఆధిపత్యాన్ని పొందుతాడు, మన్వంతరాధిపతి అవుతాడు. రైవతో నామ పంచమో భవితామను. వాడి పేరు రైవత మన్వంతరం అని పేరు. ఆ రైవతుడు అనే పేరు కలిగినటువంటి మన్వంతరాధిపతి సంతానంగా కలుగుతాడు. దానికి కోసం కూడా ఈ రకమైనటువంటి దేవీ భాగవత కథే మనకి ప్రమాణము. అందుచేత మీకు అందరికీ ఆ భాగవత కథ వినిపిస్తాను అని ఆయన ఆ మాట చెప్పి ఆ సర్వమంగళ సంపన్నురాలైనటువంటి ఆ రేవతి నక్షత్రంలో ఆ తల్లికి ఆ అమ్మాయి పేరు రేవతే, ఆ రేవతి అనేటువంటి కన్యకి వివాహం జరిపించారు. వాడికి రైవతుడు అనేటువంటి పుత్రుడు పుట్టాడు. ఆయన మన్వంతరానికి అధిపతి అయ్యాడు. అంచేత సర్వ విద్యానిషజ్జాత ధర్మిష్ఠ అష్టవిధాంబర ధర్మస్య వక్త కర్తాచ రైవతో నామ వీర్యవాన్. ఆ రైవతుడు అనేటువంటి వాడు సమస్త విధమైన పాండిత్యాలు పొందాడు, విద్యలన్నిటికీ అధిపతి అయ్యాడు. శస్త్రాస్త్ర విద్యలలో మంచి బాగా ఆ ఆధిపత్యాన్ని సంపాదించాడు. ఆయనని బ్రహ్మగారు రైవత మన్వంతరాధిపత్యాన్ని ఇచ్చి మన్వంతరాధిపతిగా తయారు చేశాడు అనేటువంటి ఒక మాట.